హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడిటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్లో ఒకటైనటువంటి కోర్టు మాస్టర్ రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూస్తాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మనకి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి తెలంగాణ హైకోర్టు వెబ్సైటు, అదేవిధంగా ఆల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వెబ్సైట్స్లో అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, దీని ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకుందాం. చూసినట్లయితే కనుక డేట్ ఆఫ్ పబ్లిషింగ్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 2 జనవరి 2025. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 8 జనవరి 2025. క్లోజింగ్ డేట్ వచ్చేసి 31 జనవరి 2025. అయితే 31 జనవరి 2025 మిడ్ నైట్ 11:59 వరకు అయితే ఈ లింక్ అవైలబుల్లో ఉంటుంది. ఈలోపు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణ హైకోర్టు మరియు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్లో కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్లో వర్క్ చేస్తున్నారో వారికైతే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10th ఫిబ్రవరి 2025. అదేవిధంగా క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే కనుక 25th ఫిబ్రవరి 2025. ఓకే, నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి డేట్ అనేది తర్వాత ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. దీనికి స్కిల్ టెస్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి డేట్ అనేది తర్వాత ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అని అయితే తెలియచేయడం జరిగింది, ఓన్లీ ఈ పోస్ట్కి మాత్రమే. ఓకే, వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక కేటగిరీ వైజ్ చూద్దాము ఒకసారి. ఓసీ చూస్తే 3 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి ఉమెన్కి రిజర్వ్ చేయబడింది. తర్వాత ఈడబ్ల్యూఎస్ 1 పోస్టు, బీసీఏ 1 పోస్టు, బీసీబీ 1 పోస్టు, అది కూడా ఉమెన్కి, బీసీఈ 1 పోస్టు, ఎస్సీ 1 పోస్టు, ఎస్టీ 4 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో 2 ఉమెన్కి రిజర్వ్ చేయడం జరిగింది. టోటల్గా చూసుకున్నట్లయితే 12 పోస్టులు ఉన్నాయి. అందులో 4 ఉమెన్కి రిజర్వ్ చేయబడింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దీనికి వచ్చేసి డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలి. డిగ్రీలో మనకి ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ అనేది అయితే చేసి ఉండాలి. అదేవిధంగా ఖచ్చితంగా గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 180 వర్డ్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, ఈ సర్టిఫికేషన్ అయితే ఉండాలి. 150 వర్డ్ పర్ మినిట్ ఉన్నా కూడా పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీషు, ఇది కూడా అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి. ఇది వచ్చేసి విత్ స్పీడ్ ఆఫ్ 45 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలి. ఫ్రెండ్స్, అయితే ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్కి మనకి కంప్లీట్ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూద్దాం. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక 1 జూలై 2025 నాటికి 18 ఇయర్స్ అయితే నిండి ఉండాలి. అదేవిధంగా 34 ఇయర్స్ అయితే క్రాస్ అవ్వకూడదు. అంటే 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇనెలిజిబుల్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ట్రైబ్స్ ఇన్ ద ఏజెన్సీ ఏరియాస్, బీసీస్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారికి 10 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వారికి అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఒక కండిషన్ అయితే ఉంది. ఖచ్చితంగా 2 ఇయర్స్ సర్వీస్ అనేది వారు దీనిలో చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఇది సెలక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ లిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది కూడా ఏంటంటే మనకి షార్ట్ హ్యాండ్ ఇంగ్లీషు 180 వర్డ్ పర్ మినిట్, దీనికి 2.5 మినిట్స్ అనేది డ్యూరేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 150 వర్డ్ పర్ మినిట్కి 3 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండింటికి కూడా కలిపి 40 మినిట్స్ అండ్ 45 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ స్కిల్ టెస్ట్ అనేది 90 మార్క్స్కి ఉంటుంది. ఓవరాల్ ఇంటర్వ్యూ వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్కి అయితే ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం మినిమం మార్క్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి అయితే 45% మినిమం పర్సంటేజ్ అనేది రావాలి. అదేవిధంగా 40% వచ్చేసి బీసీ క్యాండిడేట్స్కి, 35% ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. అలాగే కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్లో చేస్తున్న వారికి అయితే అడిషనల్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే అడిషనల్ వెయిటేజ్ ఇవ్వాలి అంటే కనుక 2 కండిషన్స్ అయితే వాళ్ళు మీట్ అవ్వాలి. ఒకటి వచ్చేసి మినిమం 2 ఇయర్స్ సర్వీస్ అయితే అయి ఉండాలి నోటిఫికేషన్ వచ్చిన టైంకి. ఇంకొకటి వచ్చేసి మనకి మినిమం మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు చూద్దాం. ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే కనుక ఓసీ, బీసీ కేటగిరీస్కి అయితే 600 ప్లస్ సర్వీస్ ఛార్జెస్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ పర్సన్స్కి అయితే మాత్రం 400 ప్లస్ సర్వీస్ ఛార్జెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఒకసారి చూద్దాం. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్, అదేవిధంగా మార్క్స్ లిస్ట్, పాస్ సర్టిఫికేటు, అదేవిధంగా ఏజ్ ప్రూఫ్ కోసం మనకి ఎస్ఎస్సి, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీస్, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఓబీసీ సర్టిఫికేటు, ఇవన్నీ 2 సెట్స్ మనం గజెటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ అయితే చేయించాలి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా ఎంప్లాయీస్ కనుక ఉన్నట్లయితే వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది వారు ఎంప్లాయర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లై చేసే విధానం ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి 2 పార్ట్స్గా ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి మనకి 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. పార్ట్ బిలో వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. పార్ట్ ఏ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి ఒక ఓటీపీఆర్ ఐడి మరియు పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఓటీపీఆర్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ తెలంగాణ హైకోర్టుకి సంబంధించి రిలీజ్ అయిన అన్ని నోటిఫికేషన్లు చెక్ చేసుకొని మీకు ఏ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబులో ఆ అన్ని నోటిఫికేషన్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇండివిజువల్ అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.